నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఇంటర్పోలేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి ఇంటర్పోలేషన్లో కొన్ని ఆపరేటర్స్ అయితే వస్తాయి. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అని, అండ్ షిఫ్టింగ్ ఆపరేటర్ అని, ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అయితే వస్తాయి. ఓకే, దీన్ని యూస్ చేసి అయితే మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం న్యూమరికల్ అనాలిసిస్లో. ఓకే, ఇది మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఆ మెథడ్స్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఆపరేటర్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. దాని గురించి అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఏంటి లేదు, ఇప్పుడు మనం కొన్ని సెట్ ఆఫ్ వై వాల్యూస్ అయితే తీసుకుంటాం. ఓకే, సపోజ్ y1 y0 y1 y2 y3 అండ్ సో వన్ yn. ఇవి మనకి ఏంటంటే సెట్ ఆఫ్ y వాల్యూస్. ఇది ఓకే, y వాల్యూస్, సెట్ ఆఫ్ y వాల్యూస్, ఇవి మనకి అయితే ఏంటి y వాల్యూస్ అవుతాయి. ఓకే, దీనిలో ఒక డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు y1 మైనస్ చూడండి, y1 మైనస్ y0, ఈ రెండు యొక్క డిఫరెన్స్ y1 మైనస్ y0, y2 మైనస్ y1. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ y2 మైనస్ y1, తర్వాత ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ అండ్ సో ఇలా మనకి దాన్ని yn బిఫోర్ టర్మ్ ఏమవుతుంది, yn మైనస్ 1 ఉంటుంది. ఓకే, ఇలాగే మనకి y3 మైనస్ y2 అండ్ సో వన్ yn మైనస్ yn మైనస్ 1. ఓకే, ఇలా డిఫరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క డిఫరెన్స్ ని మనము ఎలా డినోట్ చేస్తామంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ తో మనం డినోట్ చేస్తాము, డెల్టా. దీన్ని మనము ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని పిలుస్తాం, డెల్టా y0. ఓకే, దీని డిఫరెన్స్ ని ఎలా రాస్తామంటే డెల్టా y1. ఓకే, దీన్ని డెల్టా y2 అండ్ సో వన్ డెల్టా yn మైనస్ 1. ఇక్కడ గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి y0 ఉంటే ఇక్కడ y0, ఇక్కడ y1 అంటే y1, y2 అంటే y2, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఈ టర్మ్ ఉంటే దాని నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇదైతే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. దీన్ని మనము టేబుల్లో కూడాను డినోట్ చేయొచ్చు. టేబుల్ ఎలా రాస్తామంటే చూడండి, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటాం దీన్ని. ఇది ఎక్స్ వాల్యూస్, ఇది వై వాల్యూస్. ఓకే, దీన్ని మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, దీన్ని మనం ఏమంటాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటాం. ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూస్, ఇది వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ నేను x0, y, x1, x2, x3 తీసుకుంటున్నా. వై వాల్యూస్ ఏమైతే మనకి y0, y1, y2, y3 అవుతాయి. ఇప్పుడు డెల్టా y అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డెల్టా y ఎలా వస్తుందంటే ఇప్పుడు ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్ ఏమైతుంది, y1 మైనస్ y0. దీన్ని ఎలా డినోట్ చేస్తాం చూడండి, ఎలా చెప్పాను, డెల్టా y0 అని డినోట్ చేస్తాం. సిమిలర్లీ ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్ y2 మైనస్ y1, దీన్ని ఎలా డినోట్ చేస్తాం, డెల్టా y1. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్ y3 మైనస్ y2, దీన్ని ఎలా డినోట్ చేస్తాం, డెల్టా y2. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎప్పటి గంట చేయాలంటే లాస్ట్ టర్మ్ ఓన్లీ ఒక టర్మ్ మాత్రం మిగులుతుంది, అక్కడ గంట మీరు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో ఒక్క డిఫరెన్స్ డెల్టా y1 మైనస్ డెల్టా y0, ఇది ఏమవుతుందంటే డెల్టా స్క్వేర్ y0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో ఒక్క డిఫరెన్స్ డెల్టా y2 మైనస్ డెల్టా y1, ఇది ఏమవుతుంది, డెల్టా స్క్వేర్ y1 అవుతుంది. ఓకే, ఇప్పుడు డెల్టా క్యూబ్ y కూడా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక్క డిఫరెన్స్ ఏమవుతుంది, డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూబ్ y0 వస్తుంది. ఓకే, ఇలా అయితే మనం డిఫరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అని పిలుస్తాం, ఇలా డినోట్ చేస్తే. ఓకే, ఇలా అని మీరు ఎన్ని వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, నేను ఎన్ని వాల్యూస్ తీసుకుని 1 2 3 4 తీసుకున్నా కాబట్టి 4 వాల్యూస్ వస్తే మనకి డెల్టా క్యూబ్ y గంట వస్తుంది మనకి. అర్థమవుతుందా? అదే 5 వాల్యూస్ తీసుకుంటే డెల్టా 4 గంట వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏమీ లేదు, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటుంటే మీకు లాస్ట్ లో ఓన్లీ 1 టర్మ్ మాత్రమే మిగులుతుంది. ఓకే, అక్కడ గంట మీరు చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలా. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, కొన్ని ప్రాబ్లమ్ చూడండి. షో
show that delta 1 by f of x is equal to minus delta f of x by f of x into f of x plus 1. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటాడు. ఓకే, దీని ప్రూఫ్ అయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి, డెల్టా 1 by f of x. ఓకే, డెల్టా అంటే ఏంటి? మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ తానే. ఓకే, ఇప్పుడు డెల్టా y0 అంటే మనం ఎలా రాసాం? ఓకే, y1 మైనస్ y0 అని రాసాం కదా. అలాగే ఇక్కడ y0 దగ్గర 1 by f of x ఉంది, అంతే, ఇంకేమీ లేదు. చూడండి, ఇక్కడ ఏమీ లేదు. y0 y1 మైనస్ y0 ఏమవుతుంది? డెల్టా y0 అవుతుంది. ఇలాగే దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ f of x ఉంది. f of x నెక్స్ట్ టర్మ్ ఏంటి? f of x plus 1 తానే, కరెక్టా? f of x అయితే దాని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? f of x plus 1 అవుతుంది. ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ f of x plus 1 మైనస్ f of x, ఇదేమవుతుంది? డెల్టా f of x అవుతుంది. అర్థమవుతుందా? సిమిలర్లీ డెల్టా 1 by f of x ఏమవుతుంది మనకి? దీన్ని ఎలా రాయొచ్చు? 1 by f of x plus 1 minus 1 by f of x, ఇలా రాసుకోవచ్చా? ఓకే, 1 by f of x నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 by f of x plus 1 అవుతుంది. ఓకే, సిమిలర్లీ 1 by f of x నెక్స్ట్ టర్మ్ ఏంటి? 1 by f of x plus 1 minus 1 by f of x. ఇక్కడ డిఫరెన్స్, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని కాబట్టి ఇలా అప్లై చేసినాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేయండి, ఎల్సిఎం తీసుకుని ఏమవుతుంది? f of x ఇంటూ f of x plus 1. ఓకే, ఇది f of x వస్తుంది మైనస్ f of x plus 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ కామన్ తీసుకుంటే f of x plus 1 మైనస్ f of x బై f of x ఇంటూ f of x plus 1. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ f of x plus 1 మైనస్ f of x అంటే ఏంటి? అగైన్ యూజ్ ది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్టర్ డెల్టా f of x అవుతుంది. దట్ ఈజ్ బై f of x ఇంటూ f of x plus 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, అర్థమైంది కదా, సింపుల్ ఉంది కదా. ఏమన్నా డిఫికల్ట్ అనిపిస్తుందో దీంట్లో ప్రూవ్ చేయడానికి? ఏమీ లేదు. ఓకే, ఒక టర్మ్ అయితే ఉంది మీకు, ఒక వాల్యూ అయితే ఉంది. ఓకే, దాని నెక్స్ట్ వాల్యూ, దానిలో ఒక డిఫరెన్స్ అంతే, y1 మైనస్ y0. అదేమొస్తుంది? డెల్టా ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని y0 ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు f of x అయితే దాని నెక్స్ట్ టర్మ్ ఏమిటి? f of x plus 1 అవుతుంది. దాని డిఫరెన్స్ తీసుకుంటే డెల్టా, ఇక్కడ f of x ఉంది కాబట్టి f of x. ఇది సింపుల్ ట్రిక్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అయితే, ఇంకొక ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. evaluate delta square 1 by x square plus 5x plus 6. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేయాలి. దీన్ని ఎలా, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది మనకి? డెల్టా స్క్వేర్ 1 by f of x, ఈ ఫామ్ లో ఉందా మనకి? ఓకే, ఫస్ట్ f of x ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. x స్క్వేర్ ప్లస్, దీన్ని ఎలా చేయొచ్చు? 3x ప్లస్ 2x ప్లస్ 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 x ప్లస్ 3. దీన్ని ఇలా సింప్లిఫై చేయొచ్చు. f of x, ఓకే, దీన్ని ఇలా రాసుకోండి, డెల్టా స్క్వేర్ 1 by f of x దగ్గర x ప్లస్ 2 x ప్లస్ 3 రీప్లేస్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ రిజల్ట్ అయితే కంపేర్ చేయండి. ప్రీవియస్ రిజల్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది f of x, దాని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? f of x ప్లస్ 1. సిమిలర్లీ ఇక్కడ చూడండి, x ప్లస్ 2, దాన్ని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? ఇది x ప్లస్ 2 అయితే దాని నెక్స్ట్ టర్మ్ ఏమిటి? x ప్లస్ 3నే కదా, కరెక్టా? ఎస్ సార్, నా కరెక్టే కానీ. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు? దీన్ని చెప్పండి, దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ ఫస్ట్ డెల్టా ఆపరేటర్ ఫైండ్ చేసుకోండి. ఓకే, ఈజీ అవుతుంది. డైరెక్ట్గా డెల్టా స్క్వేర్ వన్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డెల్టా, ఒక ఆ రిజల్ట్ యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఆ రిజల్ట్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 by, దీన్ని ఎలా రాయొచ్చు మనం? బై యూజింగ్ ది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ యూజ్ చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? ఇదైతే మనకి డెల్టా 1 by f of x ఈ ఫార్మాట్ లో ఉంది. 1 by f of x plus 1 minus 1 by f of x.
ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఇక్కడ. సో 1/f(x+1 - 1/f(x). యూజ్ దిస్ ఫార్ములా, దిస్ రిజల్ట్ అనుకోండి. ఓకే, యూజ్ దిస్ రిజల్ట్. ఓకే, దీన్ని యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది మనకి 1/, ఓకే, x+2 x+3 అనేది సారీ ఓకే, ఇక్కడ చూడండి f(x+1). ఓకే, ఇక్కడ x+2 నెక్స్ట్ టర్మ్ ఏంటి x+3, x+3 నెక్స్ట్ టర్మ్ ఏంటి చూడండి x+2 నెక్స్ట్ టర్మ్ ఏంటి x+3, x+3 నెక్స్ట్ టర్మ్ ఏంటి x+4 మైనస్ 1/f(x) అంటే ఏంటి x+2 x+3. ఇదైతే మనకి f(x) గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎంటైర్ టర్మ్ ఏదైతే ఉందో మనకి ఇది f(x), దాని నెక్స్ట్ టర్మ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇది f(x) అనుకోండి. దీనికైతే ఎల్సిఎం అయితే తీసుకోండి. ఈ రెండిట్లో కామన్ గా 1/x+3 అయితే ఉంది కాబట్టి బయటకు తీసుకోండి. తర్వాత x+2 అండ్ x+4 అనేది ఎల్సిఎం తీసుకుంటే x+2 ఓకే మైనస్ x+4 అయితే వస్తుంది. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. 1/x+3 ఓకే, ఈ x క్యాన్సిల్ అవుతుంది, మనకి -2 వస్తుంది బై x+2 x+4. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -2/x+3 x+2 x+4. ఇదైతే మనకి డెల్టా 1/f(x). అర్థమవుతుందా? నెక్స్ట్ డెల్టా స్క్వేర్ 1/f(x) అంటే ఏంటి మనకి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దట్ ఈస్ డెల్టా స్క్వేర్ 1/x+2 x+3నే కదా f(x) అంటే. ఆల్రెడీ మనకి డెల్టా, దీన్ని డెల్టా స్క్వేర్ నేను ఎలా వస్తా అంటే డెల్టా ఇంటూ ఓకే, ఇక్కడ చూడండి డెల్టా స్క్వేర్ 1/, ఇక్కడ మీరు గమనిస్తే టేబుల్లో డెల్టా స్క్వేర్ y అంటే ఏం రాసిన నేను డెల్టా y1 మైనస్ డెల్టా y0. అర్థమవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడాను అలాగే ఫార్ములా అప్లై చేయండి. ఇది ఏమవుతుంది మనకి డెల్టా 1/f(x+1) మైనస్ డెల్టా 1/f(x). ఇదైతే ఫార్ములా ఇలా వస్తుంది మనకి. అర్థమవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1/f(x). ఓకే, దట్ ఈస్ డెల్టా ఇంటూ ద నెక్స్ట్ టర్మ్స్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి, ద నెక్స్ట్ టర్మ్ ఆల్రెడీ మనకి 1/f(x) వాల్యూ అయితే ఉంది. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి మనకి 1/f(x+1). 1/f(x+1) ఫైండ్ అవుట్ చేసుకుంటే అవుతుంది. 1/f(x+1) అంటే నెక్స్ట్ టర్మ్స్ అంటే 1/ డెల్టా 1/f(x). ఆల్రెడీ ఇక్కడ చూడండి డెల్టా 1/f(x) ఉంది. ఎక్కడైతే x ఉంటుందో అక్కడ x+1 రీప్లేస్ చేస్తే మనకి డెల్టా f(x1) వస్తుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ మనకి డెల్టా 1/f(x) ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, గుర్తుందా? ఓకే, ఇప్పుడు మనకి f(x+1) కావాలంటే x ప్లస్ లో x+1 రీప్లేస్ చేయండి. అర్థమవుతుందా? మనకి 1/f(x+1) వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు -2/, ఇది సింప్లిఫై చేస్తే x+3. ఓకే, x దగ్గర x+1 రీప్లేస్ చేస్తే ఇది ఏమవుతుంది x+3. ఓకే, ఇది మనకి x+4 x+5 వస్తుంది. సిమిలర్లీ -2/1/డెల్టా 1/f(x) ఏంటి మనకి మైనస్ ప్లస్ అవుతుంది, డైరెక్ట్ గా రాసేసుకోండి. ప్లస్ 2/x+2 x+3 x+4. ఓకే, ఈ రెండిట్లో మనకి కామన్ గా x+4 x+3 అయితే ఉంది. 2/x+3 అండ్ x+4 అయితే కామన్ తీసుకోండి. ఓకే, దెన్ ఎల్సిఎం తీసుకుంటే ఏమైతుంది మనకి x+5 x+2 ఈ రెండు కామన్ తీసుకోవచ్చా? అర్థమవుతుందా? ఈ రెండిట్లో ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇది ఏమొస్తుంది x+2, ఇది -x+2 ప్లస్
ఎక్స్ ప్లస్ 5 ఇదైతే వస్తుంది. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/x+3 x+4. నేను ఇక్కడ సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసిన. ఓకే, ఇక్కడ -x ఇక్కడ +x ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది. ఇక్కడ -2 + 5 ఏమవుతుంది 3/x+5 x+2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 6/x+2 ఆర్డర్లో రాసుకోండి. x+2 x+3 x+4 x+5. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇది కొంచెం లెంతీ అనిపిస్తుంది కానీ సింపుల్ ఉంటుంది. మీరు జస్ట్ డెల్టా 1/f(x) ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా డెల్టా 1/f(x+1) వచ్చేస్తుంది. సపోజ్ మీకు డెల్టా క్యూబ్ ఏమన్నాడు 1/f(x) అడిగాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు, ఇక్కడ f(x) సింపుల్ డెల్టా స్క్వేర్ 1/f(x+1) మైనస్ డెల్టా స్క్వేర్ 1/f(x) చేస్తారు అంతే. అర్థమవుతుందా? ఓకే, ఇలా మీరు ఎంత టర్మ్ ఏదన్నా అడగకండి, మీరు ఈజీగా ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. మీరు అర్థమైంది అనుకుంటున్నా. ఇది కొంచెం లెంతీ అనిపిస్తుంది కానీ మీరు 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సొల్యూషన్ కావాల్సి ఉంటే. ఓకే, డెల్టా పోరోపియన్ 1/x. ఓకే, దీనికి వాల్యూ అయితే ఆన్సర్ అయితే ఏమొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.